హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. సో ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి నేను ఎలా చేశాను అనేది చూద్దామండి. నేను వినాయక చవితి చేయడం స్టార్ట్ చేసింది నేను ఇంటర్లో ఉన్నప్పుడు. యాక్చువల్లీ మా మదర్ దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు వినాయక చవితి చేసుకోవాలనిపిస్తే మా డాడీని అడిగితే మా డాడీ దగ్గరుండి అన్నీ నేర్పించారండి. పూజ ఎలా చేయాలి, వినాయక చవితి ఎలా చేయాలి, ఫస్ట్ ఏది పెట్టాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. ఇంకా ఆయన ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఆయనే చేయించేవారు. తర్వాత కొంచెం ఆ పొజిషన్ బాగోక నేను వినాయక చవితి చేయడం ఆపేసానండి. 5 ఇయర్స్ అవుతుంది. నాకు ఈ ఇయర్ ఎందుకో చెయ్యాలి అని అనిపించింది. అందుకని చెప్పేసి ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఇక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ చెయ్యాలి, ఇలాగే చేసుకోవాలి, ఇంకా బాగా చేసుకోవాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. మా అమ్మగారు హైదరాబాద్లో ఉంటారండి. ఆవిడ ఆవిడ కూడా రావడానికి ట్రై చేశారు. నేను అడిగాను. బట్ అక్కడ వర్క్ వల్ల టైం సెట్ అవ్వక రాలేకపోయారు. ఇంకా మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళేమో దేవుడిని నమ్ముకుంటారు. సో వాళ్ళు రాలేదు. అందుకని నేను, మా ఆడపడుచు, మా హస్బెండ్ చేసేసామండి. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ మా ఇంట్లో అనేది నేను చేసింది మీరు చూస్తున్నారు కదా, వాటిల్లో ఏమైనా మిస్టేక్స్ మీరు గనక గమనిస్తే గనక నాకు కామెంట్స్లో తెలియచేయండి. నైట్ ఇక్కడ వినాయక చవితి, ఇక్కడ మార్నింగ్ వినాయక చవితి అది అంతా అయిపోయిన తర్వాత నైటే మేము బొమ్మలు చూడడానికి వెళ్ళామండి. వీడియోస్ కూడా ఏం తీయలేదు, జస్ట్ ఒక బొమ్మ వీడియో తీసానంతే. అది కూడా అటాచ్ చేసేసాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ 11 డేస్లో ఏదైనా బొమ్మలు చూడడానికి వెళ్తే కనుక ఆ వీడియోస్ కూడా పెడతాను, చూస్తూ ఉండండి. బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ దట్. మా ఇంటి కింద బొమ్మను పెట్టారనమాట. సో వాళ్ళ సౌండ్స్ వల్ల ఇది అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు దాకా నేను రికార్డ్ చేయడానికి అవ్వక ఇప్పుడు దాకా నేను వీడియో కూడా పెట్టలేదు. బట్ వాళ్ళు ఆపట్లేదు. ఇంకా ఆపితే నైట్ ఆపుతారు, ఆ టైంలో చేయలేను. పాప పడుకుంది ఇప్పుడు, అందుకని ఇప్పుడే చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా బాగా నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా మా పందిర్లలో మాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నయ్యలు మా ఇంటి దగ్గర పందిర్లు ఒక 2-3 ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి అవి కూడా మంచిగా వీడియోస్ తీసి నేనైతే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మా ఇంట్లో వినాయక చవితి అయితే ఎలా జరిగింది, మీ ఇంట్లో ఎలా జరిగింది అనేది కామెంట్లో పెట్టండి. నా పూజ చూస్తున్నారు కాబట్టి ఎలాంటి ఏమైనా తప్పులు ఏమైనా జరిగినట్టుంటే వాటిని ఏంటి అనేది కొంచెం కామెంట్ చేయండి. ఇది నేను బయటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. చెప్పాను కదా ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళానని, అక్కడ తీశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.